ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది రోడ్డు చేస్తున్నారు రైతులు. ఇక్కడ నుంచి ఆ టవర్ కనిపిస్తుంది చూడండి. ఆ టవరు అది సిద్దిపేట అవుటర్ రింగ్ రోడ్ అండి. అది ఒక 200 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అక్కడ నుండి ఇక్కడ వరకు. ఇది వచ్చేసి ఒక ఎకరంన్నర ప్లేన్ ల్యాండ్ వచ్చిందండి మనకు. ఈ వరి పక్కన ఉంది ఒక ఎకరంన్నర ప్లేన్ ల్యాండ్. ఇది మనకు వరంగల్ హైవేకి కూడా ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. వరంగల్ హైవేకి కూడా 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 200 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు దుద్దడ టోల్గేట్ నుంచి ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. రాజూర్ రహదారి కరీంనగర్ టు హైదరాబాద్ హైవే. ఇది ఓన్లీ ప్లేన్ ల్యాండ్ అండి. ఇది మంచి స్క్వేర్ బిట్ ఉంటుంది. చుట్టూ కడీలు ఉంటాయి. దీని అంత గడ్డి మొలిచింది కానీ కడీలు మాత్రం చుట్టూ ఉంటుంది. అటు సైడ్ మొత్తం మామిడి తోటలు ఉంటాయి. ఇది ఫేసింగ్ వచ్చి సౌత్ ఫేసింగ్ వస్తుందండి. ఎకరంన్నర రైతుల దగ్గర ఉంది ఇది ల్యాండ్. సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్. ఇది తోటకు మాత్రం చాలా బాగుంటుంది. మనకు చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. చుట్టూ కడీలే ఉంటాయి. దీనికి మనం ఒక ముందు ఫెన్సింగ్ వేసుకొని గేట్ పెట్టుకుంటే సరిపోతుంది అంతే. ప్లేన్ ల్యాండ్ ఎకరంన్నర 1 ఎకర్ 20 గుంటస్ అండి ఇది బిట్టు. ఇది వచ్చేసి మనకు అటు మొత్తం వరి పొలం కనిపిస్తుంది చూడండి. అటు మొత్తం వరి పొలాలే, ఇటు మొత్తం ఇవన్నీ మామిడి తోటలే. చుట్టూ మనకు వరంగల్ హైవేకి ఒక 4-5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. ఇది బిట్ వచ్చేసి ఇది అవుటర్ రింగ్ రోడ్కి కూడా సెకండ్ బిట్. అది అవుటర్ రింగ్ రోడ్ కూడా సిద్దిపేట అవుటర్ రింగ్ రోడ్కి ఒక 200 మీటర్ డిస్టెన్స్ వస్తుంది. ఇది మనకు రైతు వచ్చేసి 28 లక్షలు చెప్తున్నారండి. రేటు కూడా చాలా రీజనబుల్ రేటే. నాకు కనిపించేది అది ఫామ్ హౌస్ అండి. అది కూడా మామిడి తోటనే. 28 లక్షలు చెప్తున్నారు రేటు. ఇంకా కొంచెం తగ్గచ్చు కూర్చుంటే. మనకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్ డిస్టెన్సే ఉంటుంది. వాళ్ళు రోడ్డు కూడా మొత్తం సాఫ్ చేసి ఇస్తారు అక్కడ నుండి ఇక్కడ వరకు. ఇదండి బిట్టు ఎకరంన్నర 1 ఎకర్ 20 గుంటస్ ల్యాండ్. ఇది మంచి స్క్వేర్ బిట్ ఉంటుంది. చుట్టూ కడీలు ఉంటాయి. ఇది నంగనూరు మండల్ కిందకి వస్తుందండి మనకి.